ఇంత అద్భుతమైన లైఫ్ టైమ్ మీకంటే ఇన్ని సంవత్సరాల జర్నీలో బాగా ఇక ఎందుకు ప్రదీప్ ఇలా అయిపోయి జీవితం అనిపించిన క్షణాలు ఏంటి సార్ మీకు? నాకు ఎప్పుడు లేవండి. ఉమ్, పడిపోయినప్పుడు కూడా నాకు తెలుసు, నా మీద నాకు విశ్వాసం ఉంది. అవునా? ఇప్పుడు నేను నమ్మే సిద్ధాంతం చెప్తా అండి. ఒక వజ్రం షాప్లో ఉన్న, బ్యాంకులో తాకట్లో ఉన్న, మట్టిలో ఉన్న దాని విలువ ఏమాత్రం మారదు. ఎస్. నీ వ్యక్తిత్వం అలాంటిది కదా. ఇప్పుడు అప్పుడప్పుడు దానికి ఒక అద్దం మీద మసిపూరుతుంది. అవును. అంత మాత్రం ఇంకా సింపుల్. చంద్రుడికి అడ్డంగా మబ్బులు వస్తాయి, ఏం తేడా వస్తుంది? ఏం రాదు. సో నేను చూసినంత కష్టాలు ఎవరు చూడలే, నేను చూసినంత ఆనందం ఎవరు చూడలే, అవునా? నేను చూసినంత విజయాలు ఎవరు చూడలే. మంచి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భార్య, పిల్లలు, అత్తమామలు, ప్రేమించే మీలాంటి స్నేహితులు, అభిమానులు. 45 ఏళ్ళ నుంచి నా మొహంలో ఉన్న నా మొహాన్ని చూసి ప్రేమిస్తున్నారు ఇంతమంది ప్రేక్షకులు. ఇన్నాడేలాగా జంజాల గారు అచ్చచ్చ. నా మొహంలో ఉన్న నా మొహాన్ని చూసి. సో మంచి గురువులు అంతా. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. నిజంగా మీ జన్మ ధన్యం సార్. ఏ విధంగా చూసినా అద్భుతం. అంటే అంటే జంధ్యాల గారు లాంటి గురువు దొరకడం గురువు అనేది కూడా దొరకడం ఎవరికి తెలుసండి, ఎవరు చెప్తారు? ఎట్లా పట్టుకున్నారు సార్ ఆయన మిమ్మల్ని? అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్, అచ్చచ్చా. కానీ అదే పారామీటర్ నేను అన్నాను. ఎందుకంటే 5 అన్నదమ్ములు ఉంటే నన్ను ఎందుకు మిమ్మల్ని పట్టుకున్నారు? ఎందుకు పట్టుకున్నారు? అంటే నాలో కూడా కొంచెం టాలెంట్ ఉందని Yes, yes. చిన్నపాటి మన సమర్పణ. లోపల అంతే అంతే. సో రికగ్నైజ్డ్ మై టాలెంట్. ఓకే. సూపర్. సో మీ జీవితంలో అంటే చాలా మంది అడిగి ఉండొచ్చు, అంటే మీ మీ జీవితాన్ని ప్రభావితం చేయడంలో జంధ్యాల గారి పాత్ర ఎంత ఉంది సార్? జంజాల గారి పాత్ర చాలా ఉందండి. ఉమ్, ఎందుకంటే జంజాల గారిని నేను చాలా దగ్గర నుంచి చూశాను. అసలు వాళ్ళ కుటుంబం అంటే భార్య, తల్లిదండ్రుల తర్వాత నేనే చాలా దగ్గర నుంచి ఓ, చూశాను. ఒక 2-3 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో నేను ఉన్నా. అచ్చా. అంటే ఉన్న సీరియల్స్, సినిమాలు చేసేటప్పుడు ఉన్నా. ఓకే. నేను ఆయనలో నచ్చింది ఏంటంటే నైట్ ఎంత ఫన్ మోడ్లో ఉంటారో, ఎర్లీ మార్నింగ్ అంత డ్యూటీ మోడ్లో ఉంటారు. రాతకై బాతకై అంతే. ఉమ్, పొద్దున్న లేచారంటే స్క్రిప్ట్ రాస్తారు. ఒక సీన్ రాస్తే అక్షరం మొదలుపెట్టి ఎండ్ దాకా రాస్తారు. సేమ్ క్వాలిటీ నేను ఇంబైబ్ చేసుకున్నాను. వావ్. నేను ఏదైనా రాయాలంటే మధ్యలో వదిలేను. అక్షరం ఆ నుంచి ఆ దాకా 1 పేజ్ అవ్వచ్చు, 10 పేజీలు అవ్వచ్చు, నేను రాయగలను, ఉమ్, నేను రాస్తాను. తర్వాత ఆయన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్, ఆర్టిస్టుల డైరెక్టర్ కాదు, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. అచ్చచ్చా. ఏ సీన్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత నిడివి ఉంటుంది, ఎంత ఫిలిం ఖర్చు, అప్పట్లంతా ఫిలిం కదండి, అవును అవును. ఎన్ని తీయాలి అని ఆలోచించేవారు. మూడోది, ఆయనకి మీద అపారమైన అనుభవం కె విశ్వనాథ్ గారిది ఉంది, ప్రభావం. ఆ, ఇద్దరు వ్యక్తులు ఆయన జీవితంలో ప్రభావితం చేశారు. 50% రాఘవేంద్రరావు గారు పాటలు తీయటంలో, ఉమ్, 50% విశ్వనాథ్ గారు ఆ టేకింగ్లో. ఓకే. అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తా అంటే, నాకు కేవీ రెడ్డి గారు గురువు అంట. ఎలారా అని ఎవరు అంటారు? కేవీ రెడ్డి గారి శిష్యుడు ఆదుర్తి సుబ్బారావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారి శిష్యుడు విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ గారి శిష్యుడు జంజాల గారు, జంజాల గారి శిష్యుడు నేను. కాబట్టి డైరెక్ట్ లింక్ కేవీ రెడ్డితో ఉందని చెప్తాను అనమాట వారితోటి. సో వాట్ ఐ మీన్ టు సే, జంజాల గారిలో ఒక అపారమైన టాలెంట్ ఉంది. ఆయన కత్తికి, అంటే కలం అనే కత్తికి 2 వైపులా పదును ఉంది. శంకరాభరణం ఆయనే రాయగలిగాడు, బా. అడవిరాముడు ఆయనే రాశాడు, బా, బా, బా. సప్తపది ఆయనే రాశాడు, అలాగే వేటగాడు ఆయనే రాశాడు. ఏ సినిమాకైనా సంభాషణలు రాయగలడు. కామెడీ అంటే కామెడీ రాయగలడు, గుండెలు తట్టుకునేదాన్ని. 4 స్తంభాలట్లో ఎంత క్లుప్తంగా ఉంటుంది. శంకరాభరణంలో సభకి నమస్కారం అన్నాడు, అంటే వేదిక మీద ఉన్న సర్పంచ్ గారికి, ఎమ్మెల్యే గారికి ఇన్ని మాటలకల్లా సభకి నమస్కారం. సో ఆయన మొదలు పెట్టాడు ఆయన ఆ ట్రెండ్ శంకరాభరణంలో జంజాల గారు రాశారు. 4 స్తంభాలట్లో పూర్ణిమ క్యారెక్టర్ తప్పు చేస్తుంది, నరేష్తో వాళ్ళిద్దరు బయటకు వెళ్ళి తప్పు చేస్తుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇంటర్ రాగానే వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఏంటి నీ పరికణీకంత బురదంటింది అంట. ఒక క్లోజప్లో కాలు జారింది. బా. మొత్తం సినిమా కథ ఒక పదంలో చెప్పగలరు. బా, బా. అటువంటి బ్రివిటీ ఇన్ రైటింగ్, అటువంటి కమ్యూనికేటివ్ స్కిల్స్ మా గురువు జంజాల గారికి మాత్రమే ఉంటాయి. ఆయన దగ్గరించి డైరెక్షన్ నేర్చుకున్నా, ఆయన దగ్గర నుంచి ఎలా ఉండాలో నేర్చుకున్నా, ఎలా ప్లానింగ్ చేయాలో నేర్చుకున్నా, ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నా. ఒక ఆర్టిస్టు, మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి టాపిక్ క్లోజ్ చేస్తాను. వాళ్ళ ఇంట్లో ఇంకా ముద్దమందార షూటింగ్ స్టార్ట్ కల, వాళ్ళ ఇంట్లోకి ఉన్నా నేను. ఓ రోజు పిలిచి, మరో చరిత్ర సినిమా చూసావా కమల సంధి అని అడిగాను. చూశాను హైదరాబాద్లో. వాళ్ళు మళ్ళీ వెళ్ళి రాన్నారు. నేను మల్లాది గోపాలకృష్ణ గారు, ఇంకో ఫ్రెండ్ ఉండేవారు, ఇద్దరం కలిసి వెళ్ళాం. బాగుందా, సూపర్ ఉంది సినిమా. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మరో చరిత్రకి వెళ్ళాం. దేనికి అన్న, ఈసారి కమల్ హాసన్ ఒక్కడనే చూడు, సినిమాని కథని చూడకు, కమల్ హాసన్ ఎట్లా యాక్ట్ చేస్తాడో చూడు. ఓకే అని వెళ్ళాం. థర్డ్ డే మళ్ళీ సినిమాకి వెళ్ళాం. ఏంటి అంటే, ఈసారి కమల్ హాసన్ని
పక్క వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ ఏంటో మాత్రమే చూడాలి. ఫోర్త్ డే అసలు సినిమా కథ టేకింగ్ ఎలా ఉందో చూడమని 6 సార్లు ఒకటే సినిమాని చూపించి ప్రతి షాట్ నా బ్రెయిన్లోకి ఎక్కేలా చేశారు. బా క్లైమాక్స్ ఉంటుంది ముద్దమందారంలో, మేము ఇద్దరం పారిపోయి చిన్న బిడ్డ చేతిలో ఉంటాడు, హీరోయిన్ హీరో ఇద్దరు కొండ మీద పారిపోతారు. కింద తల్లిదండ్రులు వాళ్ళందరూ కొండ కింద గంగవరం విశాఖలో వాళ్ళ కింద నుంచి అరుస్తూ ఉంటారు, నో డాడీ ఐ డోంట్ వాంట్ యువర్ రిచెస్, ఐ డోంట్ వాంట్ యువర్ బంగ్లాస్, లవ్ ఈజ్ లైఫ్ అని పెద్ద డైలాగులు చెప్తే అమ్మాయి మాట. ఇది మొత్తం 16-17 పేజీల సీను. దీన్ని షార్ట్ డివిజన్ చేసేసారు కిందే వెళ్ళక ముందరే. మొత్తం 18 పేజీల సీను నాతో చెప్పించారు. నా డైలాగులు పూర్ణిమ డైలాగ్ కూడా బైహార్ట్ చేసుకోమన్నారు కార్లో. మొత్తం బైహార్ట్ నేర్పించారు నాకు. నేర్పించి అక్కడికి నాకు ఆ అమ్మాయి డైలాగులు ఎందుకో నాకు అర్థం కాదు, మొత్తం అప్పచెప్పు అన్నారు. మొత్తం అప్పచెప్పాను. కింద నుంచి నేను షార్ట్ డివిజన్ చేసేసాను. కింద నుంచి లాంగ్ షాట్ కదా, 1 షాట్ ఏముందో నువ్వు చెప్పి అమ్మాయి చేసి చెప్పించాలి. 5 షాట్ అంటే 5 షాట్లో ఏముందో వెనక స్క్రిప్ట్లో వెనక పెట్టుకున్నాను. నో అసిస్టెంట్ కనిపిస్తారు కదా అందరు కొండ మీద, మేము ఇద్దరమే ఉన్నాం. ఇది ఏ గురువు నేర్పిస్తాడు చెప్పండి. అందుకే ఆయన అంటే లవ్ హిమ్. నేను చేసిన 3 సినిమాలైనా నా గుండె నిండా నేను తినే ప్రతి మెతుకు మీద జంజాల గారి. రైట్. అది మళ్ళీ పునర్జన్మలో అనిల్ రావు కూడా. అరే అనిల్ అయితే అసలు సూపర్ లైఫ్ ఇచ్చాడండి నాకు. అప్పుడు ఎంత క్రేజ్ ఉందో మేము విన్నాం తప్ప చూడలేదు కదా, ఇప్పుడు చూసాం. ఇది ఎట్లా జరిగింది అంటే నాకు అనిల్ గారు కామన్ ఫ్రెండ్ దాకా పరిచయం. గారంటే సభాముఖంగా నాలి నా కొడుకు బయట వేరే రేంజ్ లో మాట్లాడుకుంటాం. నేను రాత్రి కూడా ఓ సభలో కలిసి చాలా ఎంజాయ్ చేశాం మేము. అయితే అనిల్ నాతో ఎప్పుడు కూడా ఇట్లా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇట్లా కొంచెం మాట్లాడిస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఏదైనా టచ్ వస్తుంది కదా తనకని. రాజా ది గ్రేట్ అప్పుడు చాలాసార్లు కలిసాం. సడన్లీ పిలిచి F2 ఒక సినిమా చేస్తున్నా మిమ్మల్ని కలవాలి అని. నేను వెళ్తే F2 కథ చెప్పారు. ఇట్లా వైఫ్ అండ్ రిలేషన్ కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూ షేర్ చేసుకున్నా. అతనికి టోటల్ కథ మీద కమాండ్ ఉంటుంది. గ్రేటెస్ట్ పర్సన్. ప్రతి సిచ్యువేషన్ మీద రైటర్ నుంచి డైరెక్టర్ అయిన వాళ్ళు జంజాల గారు వీళ్ళందరూ దానికి అది స్పెషల్ కేటగిరీ వీళ్ళకి. సంక్రాంతికి వస్తున్నాం చూసారా, చూసాను. గొప్ప మేకింగ్ అండి అసలు ఇప్పటిదాకా ఫ్లాష్ బ్యాక్ని అంత ఈజీగా, అంత సింపుల్గా, అంత పెద్ద కథని ఒక పాట రూపంలో బాగా అనుకుంటే ఎవడైనా నెరేట్ చేశాడండి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రివిటీ జంజాల గారి. మళ్ళీ సీన్ ఎంజాయ్ చేశాను సార్ నేనైతే అసలు. సో అట్లా పిలిచి వేషం ఏమన్నారు. నేను అనుకున్నాను ఏదైనా నాజర్ వేషం ఇది వేస్తాను, లేదు తమన్నా వాళ్ళ ఫాదర్ వేషం వేయాలి. వెరీ గుడ్. సినిమా అంతా ఒకటే డైలాగ్ ఉంటుంది. ఒకటే డైలాగ్ అన్న, లేదంటే ఒకటే డైలాగ్ పదే చెప్తారన్న. దెన్ ఐ సెడ్ నో. ఎందుకంటే భయం. నేను బయట స్పీకరు ఇప్పటిదాకా హీరో క్యారెక్టర్ వేసా. సీరియల్స్లో నేను అంతా ప్రొటగనిస్ట్ వేషాలు ఇస్తాను. ఇంటికి పెద్ద నాన్న ఇట్లా వేస్తాను. ఇది ఎక్కడైనా కామెడీ ఇమేజ్ నా మీద దెబ్బతింటుందో. ఎంత గొప్పవాడంటే కుర్రాడు. ఏం చెప్పాడంటే, సార్ కమెడీనే పెట్టుకోవాలంటే నేను కమెడీనే పెట్టుకున్నాను కదా, మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంటాను. ఒక సీక్రెట్ చెప్తాను. పెళ్ళైన కొత్తలో 15 ఏళ్ళు భర్త ఏం చెప్తే భార్య వింటుంది. 15 ఏళ్ళు దాటిన తర్వాత ఏ కుటుంబం అయినా భార్య అని చెప్తే భర్త దేవత. మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫై చేస్తారు. మీకు మంచి పేరు వస్తుంది, వెయ్యండి అన్నాడు. ఇంకా నేను ఆలోచించాలి. సో అనిల్ ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. నేను నిన్న కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తా. నేను ఈ తరానికి పరిచయం అవడానికి యాక్టర్ కింద అనిల్ రావిపూడి ఈజ్ గ్రేటెస్ట్. కరెక్ట్ చెప్పారు. అసలు లేదంటే మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోయేవాళ్ళు. అంటే ఈ సీరియల్స్ చూడని వాళ్ళకి మీరు ఎవరో తెలియదు. యాక్చువల్గా ఈ తరానికి తెలియదు కదా. మరి ఇప్పుడు 7 ఏళ్ల పిల్లలు 8 ఏళ్ల పిల్లలు కూడా గుర్తుపడతారు. అయ్యో గుర్తుపడడం ఏంటి, ఎట్లా ఉంది స్పందన మీరు బయటికి వెళ్ళినప్పుడు? మరి ఎక్కడైనా ఫస్ట్ అంతేగా రెండోది లేదు. ఇప్పుడు మీరు గమనించడం లేదు, ఈ ఇంటర్వ్యూలో కూడా స్టార్టింగ్ నుంచి మీరు ఏం చెప్పినా నేను అంతేగా అంటున్నా, ఇంకేమన్నా. ఇదే ప్రశ్న సరస్వతి గారిని ఒకళ్ళు అడిగారు. ప్రదీప్ గారి ఇంట్లో కూడా అంతేగా అని అడిగారు. ఆవిడ చెప్పారు, మా ఇంట్లో ఎప్పటి నుంచో అంతేగా, నేనేం చెప్తే ఆయన అంతేగా, ఆయన ఏం చెప్తే నేను అంతేగా, డబ్బులు అంతేగా అన్నారు. సో భార్యాభర్తలు ఇద్దరు అంతేగా అంటే పక్కవాడిని తల ఊపుతో మనం ఏదో తక్కువైనట్టు కాదు, పక్క వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించినట్టు. ఇప్పుడు ఎందుకులే గొడవ, ఓకే అంటే సరిపోతుంది కదా, తర్వాత ఎప్పుడో కూర్చోబెట్టి అప్పుడు ఓకే అన్నారు కానీ ఇది ఆలోచించు అని మళ్ళీ చెప్పుకునే అవకాశం ఇస్తున్నాను అనమాట. అంటే దానికి కూడా చాలా ధైర్యం కావాలి కదా సార్. అంతేగా అనడానికి ఎంత ధైర్యం కావాలి మామూలుగా నిజ జీవితంలో. ఒప్పుకోవాలి కదండి, ఒప్పుకోవాలి కదా. మీరు గొప్ప నేను ఒప్పుకోవాలి కదా. అది ఒప్పుకోవడం మన కొమ్ములు పో. అదే అంటున్నా, బయట వాళ్ళని ఒప్పుకోలేము, ఇంట్లో వాళ్ళని ఒప్పుకోలేము, ఎవరిని ఒప్పుకోలేము.